Swagatam, Suswagatam. Wow, house full. Well, once again, welcome to Cine Mahal Audio Launch, which is మీ అందరికి మరోసారి స్వాగతం పలుకుతున్నాం. Cine Mahal హౌస్ఫుల్ ఆడియన్స్ లో మీ అందరి ముందుకి ఈనాటి ఈవెంట్ అందిస్తోంది కళా నిలయ క్రియేషన్స్. ఐదుగురు ఫ్రెండ్స్ కలిసి సినిమా అంటే ఉన్న ఒక పిచ్చి ప్రేమతోటి ఈ సినిమాని తీయడం జరిగింది. లక్ష్మణ్ వర్మ గారి దర్శకత్వంలో శేఖర్ చంద్ర గారు అందించినటువంటి సంగీతం ఎలా ఉండబోతోందో మనం చూడబోతున్నాం. సినీ మహల్ రోజుకి 4 ఆటలు. ఒక్క సినిమా థియేటర్లో 4 ఆటలు. ఒక సినిమాని విడుదల చేయడానికి ఎంత కష్టపడతారో నిర్మాతలు మనకు తెలుసు. సిద్ధాంత్ అలీ అండ్ రాహుల్ కలిసి నటించిన ఈ చిత్రంలో ఒక అందాల భామ కన్నడ తార మన ముందుకి రాబోతోంది. సో దట్ ఈస్ తేజస్విని ప్రకాష్ మన ముందుకి వచ్చేసారు. మరి ఈరోజు పండక్కి నిజమైన హీరో ఎవరండి? మ్యూజిక్ డైరెక్టర్ ఆ శేఖర్ చంద్ర. అసలు సిసలు సినిమా మొదలవ్వబోతోంది. మొదటి పాట లాంచ్ చేసుకోబోతున్నాం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథుల్ని స్టేజ్ పైకి ఆహ్వానించడానికి కళా నిలయ గ్రూప్ తరపున పార్థు గారిని వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అటువంటి ప్రతాప్ గారు, దర్శకులు ప్రతాప్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అండ్ హియర్ కమ్స్ లేటెస్ట్ సంచలనం, ఇప్పుడే పుట్టబోతున్నటువంటి మా సినీ మహల్ ఆడియో మొదటి పాటను లాంచ్ చేయడానికి వచ్చేసారు. వెల్కమ్ వన్స్ అగైన్. ఏమండి, మీరు సినిమా ఫ్యానే కదా, మామూలు ఫ్యాన్ అయ్యి ఉండకపోవచ్చు కదా ఆయనలాగా వాళ్ళలాగా. అందుకని నేను ఇప్పుడు మీకు గిఫ్ట్ ఇస్తున్నా. అది మీ మెడలో పట్టకపోతే పట్టుకోండి. మీరు సాంగ్ లాంచ్ చేయాలంటే ఒక సాధారణ ఫ్యాన్ లాగా ఏల కొట్టాలి. సారీ అండి, ఇది బెనిఫిట్ షో సాంగ్ అట. కొంచెం రిథమిక్గా కొట్టండి. థింక్ అబౌట్ సినీ మహల్. యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ సుకుమార్ గారు రావాలండి. సుకుమార్ గారు షూటింగ్లో ఉండటం వల్ల ఆయన రిప్రజెంట్ చేస్తూ నేను ఇక్కడికి వచ్చాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీ కళా నిలయ క్రియేషన్స్ పతాకంపై వస్తున్న సినీ మహల్ రోజుకి 4 ఆటలు టైటిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ అందరికీ తెలిసిన టైటిల్ ఇది. అండ్ సుకుమార్ గారి తరపు నుంచి ప్రొడ్యూసర్స్కి, ద డైరెక్టర్ లక్ష్మణ్ వర్మ గారికి ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తున్నాను. అండ్ శేఖర్ బ్రో, యూ హావ్ డన్ ఏ గ్రేట్ జాబ్. ఎందుకంటే ఈ సాంగ్స్ సుకుమార్ గారు విన్నారు అండ్ ఆయన మెన్షన్ చేశారు నాకు చాలా బాగున్నాయి అని. సో బ్రో, ఆల్ ద బెస్ట్ అండ్ హోప్ మిగతా వాళ్ళందరూ కూడా ఈ సినిమాని బ్లెస్ చేస్తారని, ద న్యూ డైరెక్టర్ని ఎంకరేజ్ చేస్తారని అండ్ ఆల్సో ద ప్రొడ్యూసర్స్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాం. అండ్ ఫ్రమ్ సుకుమార్ గారు I'm just conveying all the best to all the technicians and the artists who worked for this movie. Okay, thank you. కళా నిలయ గ్రూప్ సినిమాని నమ్మారు కాబట్టి, కళని నమ్మారు కాబట్టి మా లిరిసిస్ట్లకి అందరికంటే పెద్ద పీట వేస్తున్నారు. అందరికీ నమస్కారం. సినీ మహల్ టైటిల్ చాలా బాగుంది. శేఖర్ చంద్ర మ్యూజిక్ చాలా బాగుంటుంది. ఈ సినిమాలో కూడా మంచి మ్యూజిక్ చేశాడు. ద్వారా శేఖర్ కూడా మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను. హీరోయిన్లకి అలాగే సాంకేతిక నిపుణులకి అందరికీ మై బెస్ట్ విషెస్. టైటిల్ చాలా బాగుంది, సాంగ్స్ చాలా బాగున్నాయి. డెఫినెట్లీ మీకు సినిమా సక్సెస్ అవుతుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సినీ మహల్ 4 ఆటలు అంటే టాకీస్ ఆటలో 4 ఆటలు ఉంటాయి. ఈ 4 ఆటలు కాస్త మల్టీప్లెక్స్లో 10 ఆటలుగా అయ్యి పెద్ద హిట్ అయ్యి ప్రొడ్యూసర్స్ అండ్ వర్మ లక్ష్మణ్కి కూడా మంచి ఫ్యూచర్ రావాలని, ఇది కూడా ఆ కోవలోకి వచ్చి పెద్ద హిట్ కొట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా డైరెక్టర్ లక్ష్మణ్ వర్మ గారికి మల్టీ టాలెంట్ ఉంది. ఆయనే ఈ పాటని రచించడం జరిగింది. అండ్ కృష్ణుడు గారు మన మధ్యలో ఉన్నారు. లెట్ మీ వెల్కమ్ ఆ హీరో కృష్ణుడు గారు అండ్ ఆల్సో అనదర్ యంగ్ హీరో నందు గారు ఆన్ టు ద స్టేజ్. ఆల్ ది బెస్ట్ సినీ మహల్. చాలా పోస్టర్స్ అవి బ్రైట్గా ఉన్నాయి. ఆర్టిస్టులు అందరూ కూడా పర్ఫార్మెన్స్ అండ్ పర్టికులర్గా ఈ పాటలో చూస్తే కామెడియన్స్ పర్ఫార్మెన్స్ అందరిది కూడా చాలా బాగుంది. మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ ఫిలిం. ఎందుకంటే ఫిలింతో ప్రతి ఒక్కళ్ళు సినిమా చూసి మనం బాగా చిన్నప్పటి నుంచి ఇన్స్పైర్ అయి ఉంటాం. అంటే సినిమాకి సంబంధించి సినిమా హాల్ చుట్టూ తిరిగే ఒక మంచి ప్రేమ కథ, ఊర్లో ఉండే ఒక మంచి డిఫరెంట్ క్యారెక్టర్స్తో మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తూ సాగే ఒక మంచి కథ అని అనుకుంటున్నాను. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్స్ అందరికీ ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. అంత సూపర్ టీమ్ అండి. డెఫినెట్గా సినిమా హిట్ అవుతుంది. అండ్ లక్ష్మణ్ వర్మ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. గుడ్ లక్ టు లక్ష్మణ్ వర్మ, ది హీరోస్, హీరోయిన్ అండ్ ద ప్రొడ్యూసర్. అండ్ ఆల్సో శేఖర్ సార్, యూ రాక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.
సారిపల్లి కొండలరావు గారు విచ్చేస్తారు. వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్రొడ్యూసర్ పార్థు గారికి వారు పుష్పగుచ్చాన్ని అందజేస్తారు. వారిని బ్లెస్ చేయాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, లెట్ మీ వెల్కమ్ సుద్దాల అశోక్ తేజ గారు. దేశం గర్వించదగ కవి, మనకి తెలుగులో మట్టి వాసనలు తగిలే గుండె తడియారని పాటల్ని ఎన్నో రచించినటువంటి అందమైన మనసున్న కవి, నేటి తరానికి మనకి భావుకతని అర్థాన్ని కలిపి కలగలిపి తన చేతి రాతతో అందించగలిగే అందమైన కవి పార్థు. నాకొక 10 ఏళ్ళుగా పరిచయం. అతని ఆఫీస్కి నేను అనేక సార్లు వెళ్తూ ఉంటాను. ఒక సమయంలో ఆయన, మేము 5 ఫ్రెండ్స్ కలిసి మేము ఒక సినిమా తీస్తున్నాం సార్ అన్నాడు. అనగానే నేను ఆశ్చర్యపోయి, శుభాకాంక్షలు అబ్బా అంటే, కాదు సార్ ఇందులో మీరు ఒక పాట కూడా రాయాలి అని. అప్పుడు ఈ సినిమా కోసం తెలిసి తెలిసి అని ఒక సన్నివేశానికి అనుగుణమైనటువంటి పాట రాశా. ఆ పాట మీరు ఇప్పుడు కొంచెం విన్నా కూడా కొంచెం గందరగోళంగా ఉంటుంది. ఈ సినీ మహల్కు ఈ పాటకు సంబంధం ఏంటి అన్నట్టుగా ఉంటుంది. సినీ మహల్ని ప్రేక్షకుల గుండెల లోపల ఎప్పుడూ చెరిగిపోని సినీ మహల్గా ఇది ప్రతిష్ఠించబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, డైరెక్టర్కి, ప్రొడ్యూసర్స్కి, శేఖర్ చంద్ర గారికి, ఇందులో నటించినటువంటి కథానాయకుడు కథానాయకులకి అందరికీ, ఈ పాటని లాంచ్ చేయడానికి వస్తున్న గెస్ట్ని ఆహ్వానించడానికి నిర్మాతల తరపున శ్రీ మురళి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ మురళి గారు. అండ్ ఈ పాటని లాంచ్ చేయడానికి మన ముందుకు వస్తున్నటువంటి నటులు, దర్శకులు వెన్నెల కిషోర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నమస్కారం. అండ్ ఆల్ యంగ్ హీరోస్, లాంగ్ టైమ్ నందు అండ్ ఎవ్రీవన్, హాయ్ హాయ్. చేదన్, కంగ్రాట్స్ ఫర్ రాజు గారి గది. ఇక ముందుగా 2 విషయాలు చెప్పాలండి. వర్మ యాక్చువల్లీ నాకు మంచి ఫ్రెండ్. ఎందుకంటే ఫస్ట్ నాకు చెప్పాడు, యాక్చువల్లీ ఈ మూవీ ప్లాన్ చేస్తున్న భయ్య, మీకు మంచి క్యారెక్టర్ ఉంది మూవీలో, 5 ప్రొడ్యూసర్స్ అండ్ నేను అందరం కలిసి నేరుగా వస్తాం భయ్య అన్నారు. అప్పటి నుంచి 2 నెలల వరకు ఏ 6 సీటర్ ఇన్నోవా కనబడ్డా వాళ్ళు వస్తున్నారు అనుకున్నా. యాక్చువల్లీ అంటే 5+1 కదా, అన్ని ఇన్నోవాలు వచ్చినాయి పోయినాయి రాలా. మనోడు మొత్తానికి ఫోన్లో అవుట్ ఆఫ్ సర్వీస్. తర్వాత లాస్ట్ కనబడి, భయ్య ఏంటి వర్మ అసలు ఫోన్ సర్వీస్ లేదు, సినిమా అన్నామంటే అయిపోయింది భయ్య, మూవీ అయిపోయింది, ఓవర్ అన్నాడు. ఏంటి వర్మ. బట్ ఎనీవేస్, వర్మ నాకు మంచి ఫ్రెండ్ యాక్చువల్లీ. సో చాలా మంచి ప్యాషనేట్ అండ్ సినిమా అంటే బాగా పిచ్చి. అఫ్కోర్స్ ఆయన గడ్డం చూస్తే మీకు తెలిసిపోతుంది. సో చాలా కష్టపడతాడు అండ్ చాలా కష్టపడి సినిమా తీశాడు. చాలా డిఫరెంట్ సబ్జెక్ట్ అండ్ విత్ ఎంటర్టైన్మెంట్. అండ్ చాలామంది యాక్చువల్లీ ఐ వుడ్ సే ముందుగా శేఖర్ చంద్ర గారికి చాలా థ్యాంక్స్ అండి, ఫ్రమ్ మై సైడ్ అండ్ వర్మ సైడ్. ఎందుకంటే ఫస్ట్ శేఖర్ చంద్ర గారిని మ్యూజిక్ చేస్తున్నారు అన్నప్పుడే సినిమా 25% సక్సెస్ అనుకున్నాను. బికాస్ ఈజ్ వెరీ సెలెక్టివ్ అండ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ యాజ్ యూ నో. And even all the technicians who all supported for this film, as Varma is my friend, so నేను పర్సనల్గా థ్యాంక్స్ చెప్తున్నాను అందరికీ for all the support. And please wish this movie, because Varma really, everyone wants him to become a good director because he's a really great person as well as hard working. So hard work should definitely at any cost get success. So let's all wish him. And Varma కొంచెం నాలా కాకుండా మంచి దర్శకుడు అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. రాజుగారి గది ఫేమ్ హీరో చేతన్ మన ముందున్నారు. వారితో పాటు మ్యూజిక్ డైరెక్టర్ జేబీ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. లెట్ మీ ఆల్సో వెల్కమ్ బాలాజీ గారు ఆన్ టు ది స్టేజ్. కళానిలయ తరపున సినిమా హాల్ రోజుకి 4 ఆటలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఏలా గట్టిగా కొడతారు. అంటే మీరు తెర చించుకుని వచ్చే హీరోల ముందుకు రావాలి, కానీ తెర వెనక్కి వెళ్ళిపోతారని ముందుకు రండి చెప్తాను. నటించినటువంటి నాగ హనుమాన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం, లిరిసిస్ట్. అండ్ కన్నడలో చాలా చిత్రాలకి ఆయన రచనా సహకారాన్ని అందించున్నారు. శ్రీ నాగ హనుమాన్ గారు కళానిలయ గ్రూప్ నెక్స్ట్ నిర్మిస్తున్నటువంటి చిత్రానికి వారి కథనే అందిస్తున్నారు. వెల్కమ్ అండి. సాంగ్స్ చాలా బాగున్నాయి శేఖర్ చంద్ర గారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ విష్ ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది ఈరోజు సినీ మహల్ రోజుకి 4 ఆటలు. ఇక్కడ ఆల్రెడీ మహల్ ఫుల్ అయిపోయింది. ఆడియో లాంచ్ అయితే ఫుల్గా ఉంటే థియేటర్ కూడా ఇంకా ఫుల్గా ఉంటుందని నమ్మకం ఉంది. అందరూ చాలామంది నుంచి చూస్తున్నారు ఆడియో లాంచ్ని. అలాగే 4 ఆటలు కదండి, 5 ఆటలుగా ఫుల్ అవ్వాలి. ఎక్స్ట్రా 9 గంటల షో కూడా పడాలి ఈ సినీ మహల్.
అలాగే ఈ సినిమా మహల్లోనే చూడండి, పైరసీలో చూడొద్దు. బికాజ్ పైరసీలో చూస్తే ఏమవుతుందంటే చిన్న సినిమాలు మంచిగా ఉన్నా కూడా కిల్ అయిపోతున్నాయండి, బికాజ్ దానికి చాలా సినిమాలు. బట్ ఈ సినిమా మేకింగ్ కానీ అండ్ ఆర్టిస్టులు అందరూ, ఇన్ఫ్యాక్ట్ హీరోయిన్ అందరూ చాలా బాగున్నారు అండ్ మేకింగ్ కూడా వండర్ఫుల్గా ఉంది. అండ్ ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ముఖ్యంగా శేఖర్ చంద్ర గారికి ఫస్ట్ సాంగ్ అని కూడా ఆలోచించకుండా నాతో ఇంత చక్కగా రాయించినటువంటి శేఖర్ చంద్ర గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ జబీ గారు అండ్ చైతన్. థ్యాంక్ యూ అండి. శేఖర్ చంద్ర గారు అద్భుతమైనటువంటి సంగీతాన్ని అందించారు. మీరు ఇచ్చినటువంటి అన్ని పాటల్ని మేము మీ ముందుకు తీసుకొచ్చాం. సో లెట్ మీ వెల్కమ్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారు ఆన్ టు ద స్టేజ్. గట్టిగా చప్పట్లు. అందరికీ I thank you so much for all your blessings and everything. And Lakshman Varma gartho work cheyadam because songs gaani everything, he is also into lyrics kuda almost nato share chesi ela unte baaguntadi and song situation na kada cheppinappudu I was like really oka thriller cinema chusi enta tension bhayapadtamo aa sounds vaadto. సో నాకు కథ చెప్పినప్పుడు కూడా కంప్లీట్గా నేను ఫిలిం ఒక పెద్ద మల్టీప్లెక్స్లో చూసేసిన ఫీలింగ్ అనమాట. సో అంత క్లారిటీగా ఇట్ వాస్ రియలీ గుడ్ అనమాట. సాంగ్స్ ఎక్స్ట్రాక్టింగ్ కూడా చాలా బాగుంది. మంచి సాంగ్స్ మంచి ఎనర్జీ ఇచ్చి నైస్గా ఇన్స్పైర్ చేసి తీసుకున్నారు. అండ్ మెయిన్ ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలంటే 5 ప్రొడ్యూసర్స్ అండి. గోవిందరాజ్ గారు, పార్థు గారు, మురళి గారు, అనిల్ గారు. సో I really thank them. వాళ్ళు కూడా ఫస్ట్ మీట్ అయినప్పుడే దే ఆర్ లైక్ రియల్లీ నైస్ ఫ్రెండ్స్ అండి. ప్రొడ్యూసర్స్గా కాకుండా వచ్చినప్పుడే అంటే ఇట్ వాస్ సో ఎంజాయింగ్ అనమాట. ఎప్పుడు వచ్చినా కూడా స్టూడియోకి ఇట్ వాస్ రియల్లీ ఫన్ విత్ దెమ్. సో సాంగ్స్ విని ఎవ్రీవన్ ఎంతగా మనం ఎంజాయ్ చేస్తారో, సో పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తారో అలా ఎంజాయ్ చేసేవాళ్ళు. సో ఇట్ వాస్ రియల్లీ నైస్ ఎనర్జెటిక్ అండ్ నైస్ టీమ్ వర్కింగ్ ఫర్. సో మళ్ళీ నెక్స్ట్ మూవీ చేస్తే ఖచ్చితంగా మళ్ళీ చేయాలనుకుంటున్నానండి. So it was that fun. And songs, all the singer Venu, Krishna Chaitanya, Uma Neha and Ramki. So I thank you all so much for your time and everything. And mainly lyrics Krishna Chaitanya garu and Suddala Ashok Teja garu. So song standards ni chala penchiniyanడి. Because నేను ఇచ్చిన సాంగ్ ఒకటి లిరిక్ వచ్చిన తర్వాత మెయిన్గా సాంగ్ స్టాండర్డ్స్ అనేది it became a very meaningful and a lot of expression and feel oriented songs. So I thank you all so much. And mainly నాగ హనుమాన్ గారు. సో ఈ ఫిలింలో ఐటమ్ సాంగ్ ఫస్ట్ టైం రాశారు ఆయన. యాక్చువల్లీ రియలీ నైస్ అండి. ఆయన అంటే ఎక్స్పెరిమెంటివ్ న్యూ థాట్స్ అండ్ ట్యూన్ ఇచ్చిన తర్వాత 2-3 సార్లు ఈ లైన్ కాదు ఈ లైన్ అంటే కొత్త థాట్స్ అంటే ఏమన్నా ఐడియా చెప్తే దాని నుంచి ఇంకా కూడా క్రీపీగా. సో ఇట్ వాస్ రియలీ నైస్. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్. హోప్ యూ ఆల్ లైక్ ద సాంగ్స్. థ్యాంక్ యూ. ముందు ప్రతాప్ గారు ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్ ఏదో టెక్నాలజీతో మోసుకొస్తారన్నారు కదా. కెన్ యూ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ వన్స్ అగైన్. సుకుమార్ గారు ఫర్ యువర్ బెస్ట్ విషెస్. వెల్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, సినీ మహల్ రోజుకి 4 గంటలు. ఈరోజు ఆడియో లాంచ్ చేసుకున్నాం, కానీ ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ అండ్ ఆడియో పెద్ద ఈవెంట్గా మనం లాంచ్ చేసుకోబోతున్నాం. సో ఈ ట్రైలర్ని లాంచ్ చేయడానికి ఈ జనరేషన్లో ఒక దాసనారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు, తర్వాత వచ్చినటువంటి కల్లో రామ్ గోపాల్ వర్మ గారు, ఇలా ఇన్స్పైర్ చేసిన దర్శకుల జాబితాలో కొత్త టెక్నాలజీని, కొత్త తరం దర్శకుల్ని, కొత్త తరం నిర్మాతల్ని ఇన్స్పైర్ చేసినటువంటి డైరెక్టర్, ప్రొడ్యూసర్ మారుతి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మారుతి గారిని ఆహ్వానించడానికి కళానిలయ గ్రూప్ తరపున లెట్ మీ వెల్కమ్ పార్థు గారు, బాలాజీ గారు అండ్ మురళి గారు ముగ్గురిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సినీ మహల్ దర్శకుడు లక్ష్మణ్ వర్మ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. వెల్కమ్ లక్ష్మణ్ గారు. అండ్ ఈ చిత్రంలో అందాల భామ లెట్ మీ వెల్కమ్ తేజస్విని ప్రకాష్. కన్నడలో చాలా చిత్రాల్లో నటించినటువంటి అందాల భామ తెలుగులో మొట్టమొదటి చిత్రంతో పరిచయం అవుతోంది. లెట్ మీ వెల్కమ్ తేజస్విని ప్రకాష్ ఆన్ టు ద స్టేజ్. చేస్తున్నారు, అందరినీ పిలిచేస్తున్నాను. ఎస్, వెల్ సినీ మహల్ ఒక ఊరిలో ఉన్నటువంటి సినిమా థియేటర్లో దాని చుట్టూ తిరుగుతున్నటువంటి ఒక ప్రేమ కథ. మరి అందాల భామ ఉన్నప్పుడు అందమైన అబ్బాయిలు కూడా ఉండాలి కదండి. మరి ఈ అబ్బాయి గొప్ప గాయకుడు అనే చిత్రంతో పరిచయాడు. అంతకంటే ఎక్కువ మీ ఇళ్లల్లోకి దూసుకొచ్చాడు, మీ మనసుల్లోకి చొచ్చుకుపోయాడు. పసుపు కుంకుమతో ఇంకా మీ అందరికీ దగ్గర అయిపోయినటువంటి
Let me welcome Siddhant Zali onto the stage and also Rahul Rayan Rahul. మ్యూజిక్ మ్యాజిక్ ది బెల్స్ అనే 2 చిత్రాలతో మనకి పరిచయం అయినటువంటి రేయాన్ రాహుల్ అండ్ సిద్ధాంత్ సాలి ఇద్దరు మన ముందున్నారు. శ్రీ వెన్నెల కిషోర్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఆల్సో ప్రతాప్ గారు, సుద్దాల అశోక్ తేజ గారు, మే ఆల్సో నందు, చేతన్, కెన్ వి ఆల్ జాయిన్ ఆన్ టు ద స్టేజ్. శేఖర్ చంద్ర గారు, హౌ కెన్ ఐ మిస్ యూ, ప్లీజ్ బీ ఆన్ ద స్టేజ్. ఈరోజు మా మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారు, ఆల్సో జేబీ గారు, మా ముందు ఉన్నటువంటి మా యాంకర్ మిత్రులు ఇద్దరు కూడా ఉన్నారు కదా. లెట్ మీ వెల్కమ్ ప్రవీణ్ గారు, ప్రదీప్ గారు అండ్ రవి ఇద్దరిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఏమంటే ప్రదీప్ గారు, ఇవాళ మీరు నాతో పాటు మైక్ పంచుకుంటారేమో అని అనుకున్నాను. అంత అవకాశం మీరు నాకు ఇవ్వలేదేంటి? వేణు గారు అండ్ కృష్ణ చైతన్య గారు సింగర్స్ మన మధ్యలో ఉన్నారు. వారిద్దరిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఆల్ రైట్. తేజ గారు, ఎడిటర్ ప్రవీణ్ పూడి గారు ఉంటే వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను, అలాంగ్ విత్ తేజ గారు. ఆల్ రైట్. ముందుగా థియేట్రికల్ ట్రైలర్ని మారుతి గారి ద్వారా లాంచ్ చేసుకుంటున్నాం. సినిమా హాల్ దీంతో యాక్చువల్గా 6 months బ్యాక్ నుంచి నాతో పాటు ప్రయాణం చేస్తున్నారు వీళ్ళు, ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ వాళ్ళందరూ. ఫస్ట్ పోస్టర్ లాంచ్ దగ్గర నుంచి ఈరోజు ఈ ఆడియో లాంచ్ వరకు కూడా చాలా ఇన్నోవేటివ్గా ఏదో ఒక కొత్తగా ప్రయత్నించాలి అనే నిజంగా వీళ్ళ తపనకి డెఫినెట్గా దేవుడు మంచి రిజల్ట్ ఇస్తాడు, అందులో డౌట్ లేదు. హీరోలు చాలా కొత్తగా చాలా ఫ్రెష్గా బాగున్నారు. అట్లాగే మ్యూజిక్ శేఖర్ చంద్ర చాలా బాగా ఇచ్చాడు. అంటే అందరూ చెప్పినట్టే అన్నీ ఒకటి సెట్ అయితే అన్నీ బాగా సెట్ అవుతాయి. అట్లా ఈ సినిమాకి అన్నీ బాగా కుదిరినాయి. అట్లాగే రిలీజ్ డేట్ కూడా మంచి రిలీజ్ డేట్తో సినిమా ముందుకు వచ్చి చాలా పెద్ద విజయం అందుకుంటుంది అనుకుంటున్నాను. పక్కా ఈ సినిమా మంచి హిట్ అవుతుంది అనుకుంటున్నాను. ట్రైలర్ చాలా బాగుంది, చాలా ప్రామిసింగ్ ఉంది ట్రైలర్. డెఫినెట్గా ఈ సినిమాని మీరందరూ చూసి ఇలాంటి కొత్త టీంని బ్లెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాకి నిజంగా వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా నా కంగ్రాట్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మారుతి గారు. మరి మా దర్శకుడు అండ్ హీరోయిన్స్ మాట్లాడే ముందు బుల్లితెరకి పెద్ద స్టార్స్ ఇక్కడ ఉన్నారు, మిమ్మల్నేనండి. మా బుల్లితెరకి పెద్ద స్టార్స్ ఇక్కడ ముగ్గురు ఉన్నారు కాబట్టి ముగ్గురు తరపున రవి ముందు మాట్లాడతావు. మా సీనియర్ మాట్లాడతారు. సీనియర్ అంటే ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ టీమ్ మొత్తం అందరికీ. అండ్ ఐఎమ్ సో హ్యాపీ మా ఫ్రెండ్ ఎంతో మంచి సినిమాలో యాక్ట్ చేశాడు. వన్ థింగ్ ఐ వాంట్ టు సే, హార్డ్ వర్క్నే నమ్ముకున్నాడు. తనకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా ఏమొచ్చినా చాలా సెలెక్టివ్గా ఉండి హీ ఆల్వేస్ వాంటెడ్ టు బీ హియర్ ఆన్ దిస్ స్టేజ్ అండ్ ఫైనలీ హీ డిడ్ ఇట్. సో మేము మా తరఫున, మా టెలివిజన్ అందరి తరఫున, యాక్టర్స్ అందరి తరఫు నుంచి వి విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్, and to the whole team and good luck. Thank you so much. Siddham, I request you to speak a few words. Andarki namaskaram. Koncha Telugu maatladtanu. Sorry for the bad throat, and if I have to say something about Cinema Hall, for the first time I have got a wonderful role. Definitely I should thank my director Lakshman garu. Shooting set lo chala trouble ichi chala torture chesi naku he made me act. And even I thank all the producers, my co-stars Ali and Rahul have got one of the best co-stars, and all the technicians, thank you so much for being so good. Please do watch the movie in theaters and do bless us. Thank you. Lakshman Varma garni మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, నా మిత్రులకు, మీడియా వాళ్ళకి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముందుగా పార్థు గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కళానిలయ క్రియేషన్స్, నేను ఈరోజు ఇక్కడ నిలబడి మీ ముందు నిలబడేలా మాట్లాడడానికి కారణం కళానిలయ క్రియేషన్స్. సో సార్, ఆ జన్మాంతో రుణపడి ఉంటాను సార్ మీకు. అలాగే నాలా ఇంకెందరినో ముందు
ఎంతోమంది డైరెక్టర్లని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శేఖర్ చంద్ర గారు సార్, ఎందుకు పనికిరాని ఒక రాయిని తీసుకొచ్చి ఒక ప్రాణం నేను శిల్పాన్ని చెక్కాను, దానికి ప్రాణం పోశారు శేఖర్ చంద్ర గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుద్దాల అశోక్ తేజ గారు సార్, నేను 2 గంటల పాటు ఒక సినిమా తీస్తే ఆయన పాటలో ఒక జస్ట్ లైన్ ద్వారా సినిమా కథ మొత్తం చెప్పేశాడు. ఆ లైన్ ఏంటంటే, కౌరవ సేనలోన తెలియని వ్యూహంలోన కృష్ణుడు నేడైనాడు ఆ అభిమన్యుని తీరు. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అదే కథ, సింపుల్గా చెప్పాలంటే అదే కథ. ఆ కథను నేను 2 గంటల పాటు తీస్తే ఆయన ఒక లైన్లో చెప్పేశారు. సార్ థ్యాంక్ యూ సార్. మీరు ఇక్కడ ఉంటే హక్ చేసుకునేవాడిని, లేనందుకు వచ్చి హక్ చేసుకుంటాను. అండ్ హనుమాన్ గారు సార్, ఫస్ట్ పాట ఎరగదీశారు. 15వ ఏట పైటేసిన అమ్మాయి గురించి మీకన్నా గొప్పగా ఇంకెవడు చెప్పడేమో. సో అలాంటి మంచి సాంగ్ నా సినిమాకి రాసినందుకు కృతజ్ఞుని సార్. అండ్ మా డిఓపి సినిమాటోగ్రఫర్ గారు వెంకట్ గారు సార్, థ్యాంక్ యూ సార్. హీఈస్ మిస్టర్ కూల్. నేను హాట్ అయితే ఈయన కూల్. అందుకే ఈ సినిమా అనుకున్న టైంలో అనుకున్నట్టుగా ఖర్చు ఎక్కువైనా సరే సో కరెక్ట్గా మేము అనుకున్నట్టుగా తీయడానికి కారణం వెంకట్ గారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎంత ఏం కంగారు పెట్టినా ఏం చేసినా ఆయన పని ఆయన చేసుకుంటాడు, ఎవరిని ఏమండవు. నేను అరుస్తాను, కేకలేస్తాను, తిడతాను, కొడతాను, అస్సలు నోరు మెదపరు. నేను చేసిన ఇన్ని రోజుల్లో ఎవరినైనా తిడతారేమో అని చూసా, ఒక్కరిని కూడా తిట్టలేదు సార్. ఎప్పుడైనా తిడతా నాకు చెప్పండి సార్, చూస్తా. సో అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఆర్టిస్ట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ కన్నా ముందు సారీ చెప్తున్నా. అది ఎందుకో వాళ్ళకి తెలుసు. ఉంటానండి. అండ్ నిర్మాతలు కళానిలయ తరపున పార్థు గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. నమస్తే అండి. యాక్చువల్గా ఈ సినీ మహల్ అనే పేరు పెట్టడానికి మేము చాలా ఆలోచించి పెట్టాల్సి వచ్చిందండి. ఎందుకంటే ఈ సినిమా ప్రపంచానికి, సినిమా పరిశ్రమకు సంబంధించినంత వరకు సినిమా హాల్ అనేది ఒక గుడి లాంటిది. ఎందుకంటే ఒక స్పాట్ బాయ్ నుంచి సూపర్ స్టార్ వరకు సినీ పరిశ్రమ మీద ఆధారపడిన ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ కూడా ఈ సినిమా హాల్ మీదే ఆధారపడి ఉంటారండి జనరల్గా. ఎందుకంటే వాళ్ళ టాలెంట్ని కానీ వాళ్ళ ఇది కానీ ఏదైనా కానీ నిరూపించుకోవడానికి అవకాశం ఉన్న ఒకే ఒక్క వెన్యూ సినిమా హాల్. అలాంటి సినిమా హాల్ పేరుని మా సినిమాకు పెట్టుకోవడాల వద్దా అని సినిమా షూటింగ్ పూర్తయిపోయి ఎడిటింగ్ పూర్తయిపోయిన తర్వాత వరకు కూడా మేము నిర్ణయించలేకపోయాం. ఎందుకంటే అంత బరువైన పేరుని మా సినిమా మొయ్యగలదా లేదా అనే ఉద్దేశంతో. కానీ సినిమా ఫస్ట్ కాపీ మేము చూసుకున్న తర్వాత డెఫినెట్గా ఆ పేరు మా సినిమాకి 100% సూట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఆ పేరు నిర్ణయించి లోగో లాంచ్, టైటిల్ లాంచ్ చేయడం జరిగిందండి. ఒక టూరింగ్ టాకీస్ సంబంధించిన స్టోరీ అండి ఇది. మన చిన్నప్పుడు అందరికీ కూడా టూరింగ్ టాకీస్తో మంచి మెమరీస్ ఉంటాయి. ఆల్మోస్ట్ చాలామంది నాకు తెలిసి మన చిన్నప్పుడు టూరింగ్ టాకీస్లో నేలలో కూర్చుని సినిమాలు చూసిన ఎక్స్పీరియన్స్ చాలామందికి ఉండే ఉంటుంది డెఫినెట్గా. యాక్చువల్ నాకు కూడా ఉంది అది. అలాంటి ఎక్స్పీరియన్స్ ఇప్పుడు చాలామందికి అసలు అది నేల అనేది ఎలా ఉంటుందో కూడా ఎవరికి తెలియదు. ఈ కథనాన్ని మొత్తం లక్ష్మణవర్మ గారు చాలా అంటే కొత్తదనంతో తీశారండి. అంటే డెఫినెట్గా ఒకటైతే చెప్పగలను, ఈ మధ్య ఏ సినిమా చూసినా అంటే క్రిటిసైజింగ్ కాదు, ఒక 4-5 సినిమాలు మిక్స్ అవుతూ ఉంటాయి. మన పలానా సినిమాల్లో ఈ సీన్ అక్కడ ఉంది, ఈ సీన్ ఇక్కడ ఉంది అని అనుకునే పరిస్థితి ఉంటుంది. కానీ డెఫినెట్గా ఈ సినిమాలో మాత్రం ఎక్కడి నుంచి ఏ స్టోరీ కూడా లింక్ అవ్వదండి. సినిమా హాల్ కొత్తగా ఉంటుంది, కొత్త లైన్. డెఫినెట్గా అందరూ ఆదరిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండి. సినిమాకి పనిచేసిన అందరి టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. మరి సిద్ధాంత్ అలీ అండ్ రాహుల్ ఇద్దరు ఉన్నారు. ముందుగా అలీని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఇక్కడ వచ్చిన పెద్దోళ్ళందరికీ, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్.
మన లక్ష్మణ్ వర్మ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి డార్లింగ్ నువ్వు ఎక్కడ ఉన్నావు, ఒకసారి ఆఫీస్కి వస్తే మనం ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాం, నీకు కథ చెప్పాలి అన్నారు. సరేమని చెప్పి నేను ఆఫీస్కి వెళ్ళాను. లక్ష్మణ్ వర్మ గారు నాకు ఒక కుర్చీ మీద కూర్చొని తను నుంచొని ప్రతి ఒక్క సీన్ షార్ట్ అన్ని యాక్ట్ చేసి నాకు చూపెట్టారు. ఇట్ వాజ్ సో మచ్ ఈజీ ఫర్ మీ టు అండర్స్టాండ్ ద మూవీ. నేను టోటల్గా ఇన్వాల్వ్ అయిపోయాను. ఇంటర్వెల్ వరకు నాకు కథ చెప్పి పద డార్లింగ్ మన కిందకి వెళ్ళి కాఫీ తాగొద్దామన్నారు. నేను సార్ కాదు, ఐ కెనాట్ వెయిట్. మొత్తం కథ చెప్పేశారు. నాకు కథ చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ లక్ష్మణ్ వర్మ గారు. 5 పాండవ్ ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ టేకింగ్ మీ ఫర్ దిస్ మూవీ. థ్యాంక్స్ అలాట్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ దిస్ మూవీ. అండ్ నాట్ టు ఫర్గెట్ ద హీరో ఆఫ్ ద డే శేఖర్ చంద్ర గారు. శేఖర్ చంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ ఆసమ్ మ్యూజిక్. ఇంకా నాట్ ఓన్లీ ద మ్యూజిక్, ఇలాంటి సినిమాకి ఆర్ఆర్ మెయిన్ ఉంటుంది. సూపర్గా ఆర్ఆర్ ఇచ్చి ఆ మూవీకి ఒక వేరే లెవెల్ తీసుకెళ్ళినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఐ హోప్ ఐఎమ్ నాట్ ఫర్గెటింగ్ ఎనీవన్. మా కో యాక్టర్స్, మా మేనేజర్స్, నా టీమ్, అసిస్టెంట్ డైరెక్టర్లు, లైట్ మ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్ అండ్ థ్యాంక్ యూ ఆల్. రాహుల్ ఇచ్చేసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త వాళ్ళకి ఛాన్సెస్ ఇవ్వడం అనేది ఈ మధ్యకాలంలో చాలా తక్కువ ఆర్టిస్టులకి. ఇలాంటి టైంలో కళానిలయ క్రియేషన్స్ ఏదో హీరోకి మార్కెట్ ఉందా, హీరో ఎలాంటి ఏంటి బ్యాక్గ్రౌండ్ అలా చూడకుండా జస్ట్ ఒక టాలెంట్ని మాత్రమే గుర్తించి ఒక కథని నమ్మి కథ ఈజ్ ద హీరో అన్నట్టు ఆ నమ్మకం పెట్టుకొని నన్ను అండ్ సిద్ధార్థ్ని హీరోగా తీసుకున్నారు. థ్యాంక్స్ టు కళానిలయ క్రియేషన్స్, థ్యాంక్స్ టు పార్థు గారు. మ్యూజిక్ విషయానికి వస్తే శేఖర్ చంద్ర గారు మ్యూజిక్. అబ్బా సార్, నేను మీకు యాక్చువల్లీ ఆల్రెడీ మంచి ఫ్యాన్ని. సినిమా చూపిస్తామా, సో సాంగ్ విన్న సినిమా చూపిస్తాం, ఆ సాంగ్ అది విన్నప్పుడే నాకు అర్థమైపోయింది. సో శేఖర్ చంద్ర మ్యూజిక్ అనగానే ఇక చాలా నాకు ఈ అదృష్టం అని చెప్పేసి అనుకున్నాను. అండ్ ఎడిటర్ ప్రవీణ్ పుడి గారు, అత్తారింటికి దారేది సినిమా ఎడిటర్ ప్రవీణ్ పుడి గారు. సో ఆయన కూడా ఏ ఎడిటింగ్ ఒప్పుకున్నారు. అండ్ హీ యాక్సెప్టెడ్. థ్యాంక్స్ టు ప్రవీణ్ పుడి అండ్ థ్యాంక్స్ టు శేఖర్ చంద్ర సార్. అండ్ సలోని గారు థ్యాంక్స్, ఇక్కడ లేరు, బిజీగా ఉన్నారు షూటింగ్లో. డైరెక్టర్ లక్ష్మణ్ వర్మ సార్, సార్ చాలా చాలా థ్యాంక్స్. వద్దు సార్, మీరు ఇక్కడ కూడా యాక్టింగ్ చూపించకండి సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది అద్భుతమైనటువంటి ఈ టీం. మరి ఈ టీం కన్నా కళల్ని కళానిలయ సాకారం చేస్తూ ఈ సినిమాలో కూడా అంతే ఎనర్జీ ఉంది, అంతే థ్రిల్లర్ రొమాంటిక్ కామెడీగా మన ముందుకు రాబోతున్నటువంటి సినీ మహల్ రోజుకి 4 ఆటలు ఈరోజు ఆడియో మీరు చూసారు. థ్యాంక్ యూ సో మచ్. విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, సినిమా ఇండస్ట్రీ నుంచి విచ్చేసిన ప్రముఖులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వన్స్ అగైన్ వి విష్ సినీ మహల్ రోజుకి 4 ఆటలు team a very wonderful success ahead. మా media partners, we also thank our radio partner 92.7 Big FM, and music was on Lahari Audio. Thank you so much one and all. Good night and bye.